అరే నువ్వు ప్యూన్వా పాకిస్తాన్ టెర్రరిస్ట్ వారు ఏంట్రా కాస్ట్యూమ్ అది? బ్యాంక్ మేనేజర్ ని నేనే ఎర్లీగా వచ్చాను, నువ్వేంట్రా ఏ టైం రేది? సార్ 10:30 సార్. మరి ఏంటి లేట్ ఏంటి? అంటే నేనంటే మా ఇంటికి వెళ్ళేసి రావాలి సార్, మీరు ఇక్కడ దగ్గరలో ఏదో ఇల్లు చూసుకొని తొందరగా వచ్చి ఉంటారు, దొరికిపోతానని. తెలిసిపోయిందా? లేట్ అయిపోయింది సార్, బస్ లేట్ అయిపోయింది. తొందరగా రావడం తెలీదా? సార్ సారీ సార్, ట్రాఫిక్ జాము అది. పర్లేదయ్యా కార్తీక్, లేట్ అవుతుంటది, ఏముంది అందులో? ఇంత లేట్ వచ్చావు సార్, క్షమాపణ అడుగు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం నవ్వించటం. నవ్వించటం ఈ ఆఫీస్ లో అన్ని మైనస్ లో ఉన్నాయి సార్. ఒకటి నువ్వు, మిగతా ఏంటి? నాకు ఒక 1 month లీవ్ కావాలి సార్. 1 month లీవా? దేనికమ్మా? అంటే పెళ్లి చేసుకుంటున్నాను సార్. ఏం చేస్తుంటాడు అతను? అతను బ్యాంక్ మేనేజర్ సార్. అరే నేను బ్యాంక్ మేనేజర్ కదా, నన్ను చేసుకోవచ్చు కదా. అంటే తనకి నెలకి 1,00,000 రూపాయలు వస్తాయి సార్. అరే నాకు కూడా 1,00,000 రూపాయలేరా? అంటే తను మంచోడు సార్. మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. ఏంటి బాసు ఇది? తను ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడాడు సార్. చెప్పండి సార్. అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదు సార్. మాట్లాడండి సార్. వదిలే ఎందుకులే. సీసీ కెమెరాలు పెట్టించమన్నాను, బ్యాంకులో పెట్టించావా? పెట్టండి సార్, అదిగో బయట 2 పెట్టండి చూడండి. 2 బయట ఎందుకురా? ఒకటి ఎవరు వస్తుందో తెలియడానికి, ఇంకోటి లోపల నుంచి బయటకి ఎవరు వెళ్తున్నా తెలియడానికి. కీర్తి గారు మీరేంటండి నెల రోజుల నుండి తెగ తిరుగుతున్నారు బ్యాంక్ చుట్టూ? ఎవరైనా పరిచయం ఉంటే అకౌంట్ ఓపెన్ చేసిస్తా అన్నారు, అందుకే వచ్చానన్నమాట. ఈ నెల రోజు నుంచే మేమిద్దరు పరిచయం పెంచుకుంటున్నాం. ఇప్పుడు 3rd స్టేజ్ అండి, అంటే ఒకే కూల్ డ్రింక్స్ లో 2 స్టాల్ వేసుకుని తాగుతున్నాం. కొద్ది రోజుల్లో అమ్మాయికి పెళ్లిరా, 3వ స్టేజ్ దాకా తీసుకెళ్ళా పెట్టరు నువ్వు. సరే వదిలే. అయ్యి అమ్మో, అయ్యి అసలు చెప్పకూడదు. ఈ అమ్మాయి కొత్త ఎంప్లాయరా, ఈ మధ్య జాయిన్ అయింది మన దాంట్లో. ఏనా ఆలోచిస్తున్నావు ఏంటో? అది నిన్న మీరు నా కలలో వచ్చారు. వచ్చి డోర్ క్లోజ్ చేశారు. అయ్య బాబోయ్. క్లోజ్ చేసి బెడ్ దగ్గర వచ్చి బెడ్ దగ్గరకు వచ్చి టీ తీసుకోండి మేడం అని అక్కడున్న చెత్తాన్ని తుడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ కంటిన్యూషన్ కాలం నాకు వచ్చింది. నేను అలా చెత్త ఊడుస్తుండగా ఇంకెంతసేపు చెత్త ఊడుస్తావు, దగ్గరకు రా అన్నావు నువ్వు. మీ ఇద్దరు నా కల్లోకి వచ్చారు కంటిన్యూగా వచ్చి, ఆ చెత్త నువ్వే ఊడుస్తావురా, నేను ఊడుస్తానని చెప్పి నేను పక్కకు పంపించేసి వెంటనే నాకు కల వచ్చింది, ఇంకా చెత్తనా ఊడ్చేదేం లేదా అని. అమ్మా నాయనా, డబ్బులు మొత్తం జాగ్రత్తగానే ఉన్నాయిగా? అవును సార్, 10 రూపీస్ 10 నోట్స్ ఉంది, 20ది 10 నోట్స్ ఉంది, 50ది 10 నోట్స్ ఉంది, 100ది 10 నోట్స్ ఉంది. ఒట్టు కలిపితే ఎంత అవుతుంది సార్? మొత్తం కలిపితే ఒక కట్ అవుద్ది, తీసి పక్కన పెట్టు. నిన్న చిన్న వర్క్ ఉంది అని చెప్పేసి మీ సిస్టమ్ దగ్గరికి వచ్చాను సార్, కానీ అక్కడ ఎస్ఎన్ యాక్షన్ కనిపించట్లేదు సార్. అదే ఆ సిస్టమ్ లో రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ చేసి ఎస్ పోయింది. ఏదో ఫోన్ వస్తుందా అండి? హలో, అవునా సార్? అది కాదు సార్, ఒకసారి నా మాట. హలో సార్, ఏమైంది? అరే మన బ్యాంకులో డిపాజిట్లు లేవంట. అవును, 1 కోటి రూపాయలు డిపాజిట్ ఫాస్ట్ గా చేస్తేనే ఈ బ్యాంక్ ఉంటది, లేకపోతే బ్యాంక్ మూసేస్తాం అంటున్నారా? మనకి అర్జెంట్ గా 1 కోటి రూపాయలు డిపాజిట్ చేసే వాళ్ళు కావాలరా. ఏంటి సార్ నన్ను ఇమిటేట్ చేస్తున్నారు వాకింగ్ లో? లేదురా, నువ్వు నన్ను ఇమిటేట్ చేస్తున్నావు, నాకు తెలుసు. ఇది బ్యాంకేనండి? అవునండి. బ్లడ్ ఎక్కడ ఇవ్వాలి? ఆల్రెడీ మీదే చాలా తీసేసినట్టున్నారు, ఇచ్చేంత బ్లడ్ ఉందండి మన దగ్గర. బాగైందా? ఇది బ్లడ్ బ్యాంక్ కాదండి, ఇది బ్యాంకే కదండి. మరి పవర్ ఎక్కడ ఉందండి? మీలో అయితే లేదండి, ఇది పవర్ బ్యాంక్ కూడా కాదండి. సర్లేగానండి, ఈయన ఎవరండి? క్యాషియర్. మరి క్యాష్ ఇవ్వనప్పుడు ఇక్కడ ఎందుకండి? మీరెవరు? మేనేజర్ అండి. మరి అంత వాసన వస్తుంది. నేను ఈ షో మేనేజర్ కాదండి, బ్యాంక్ మేనేజర్. సార్ ఇంతకీ మీ పేరు సార్? భగవాన్. పేరులోనే దేవుడు ఉన్నాడయా? కొంచెం అమ్మాయిని దూరంగా పెట్టండి. దానికి ముందు కృష్ణుడు ఉన్నాడు, కృష్ణ భగవాన్. కృష్ణ భగవానా? మొత్తం ఫ్లూట్ వాయిస్తా అని డౌట్.
ముసలుడే గాని మహానుభావుడు. సార్ ఇంతకీ ఎందుకు వచ్చారు సార్? నేను ఒక 60 lakhs డిపాజిట్ చేయండి సార్ ఇంకో ఏళ్ళు ఎత్తాలా? ఇలాగా అకౌంట్స్ లో రాసి ఉంటే ఇలా మేనేజర్ అవుతుంది కదా. 50 lakhs డిపాజిట్ చేయడానికి వచ్చారా సార్? 60. సార్ కొంచెం మీరు పక్కకు రండి సార్. మా బ్యాంక్ లో ₹1 కోటి డిపాజిట్ కావాలి అర్జెంట్ గా. సార్ 60 అంటున్నారు. ఆయన 1 కోటి చేయాలంటే ఏం చేయాలి? కోటి చేయాలంటే ఆయన ఎంటర్టైన్ చేయాలి. కాంబినెంట్ పిచ్చి చేయడు కానీ చేసి వాళ్ళు చూస్తే ఎంజాయ్ చేస్తాడు. సార్ ఇప్పుడు మీరు ఎలాగో 60 lakhs డిపాజిట్ చేస్తామంటున్నారు. మరి డిపాజిట్ చేసిన వాళ్ళని ఊరకే ఎలా సార్? మీరు ఈ లోపు ఒకసారి మేము కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తాం. మీకు కూల్ డ్రింక్లు అవి ఇచ్చి కూర్చోబెడతాం. మీరు ఆ కూల్ డ్రింక్ తాగుతూ మేము చేసి ఎంటర్టైన్మెంట్ చూసారనుకో, చివరిలో వెళ్ళేటప్పుడు మీరు డిపాజిట్ చేసి వెళ్ళొచ్చు. అది గారు కూల్ డ్రింక్స్ అన్నారు కదా, కూల్ ఉంటాయి. సరే స్టార్ట్ చేయండి మీరు. రండి సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఇందులో ఎవరిని తీసుకెళ్తున్నారు? ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నాం. ఓకే సరే తొందరగా వెళ్ళండి సార్. Please welcome the team of Bhadrakali. లాస్ట్ టైం ఆయన మార్గన్ మూవీకి ఇక్కడికి రావడం మాత్రమే కాదు, పాడడానికి ఛాన్స్ ఇస్తానని చెప్పారు. అలాగే 1 కాదు 2 సాంగ్స్ బోలే షావ్లే గారికి ఇచ్చారు. I'm promising you again, from this show I'm going to steal at least 5 people for my next movie. ఊపు ఊపేసారు స్టేజ్ ని అయితే. వర్షం సాంగ్స్ మన సినిమాలో చాలా జరుగుంటాయి కదా, ఆ సాంగ్ కి సంబంధించిన పిక్చర్ ఎల్ఈడీలో వస్తుంది. సాంగ్ ఏంటో కనిపెట్టాలి. వాన చినుకులు కరెక్ట్ ఆన్సర్. వానచ్చి అని అంటాను అనుకుంటున్నారు కదా మీరు. మేఘం మెరిసెను. చెప్పండి సార్, సింగిల్స్ మనం చెప్పండి సార్. ఒక్క పూట వర్షం కోసం ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే ఈ చోటనే నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే. దీని గురించి మనం జడ్జిమెంట్ చెప్పుకుందాం. లిటరల్ గా మీరు షాక్ అవుతారు. మంగాదేవి గారని చాలా ఫేమస్ అన్నమాట. మగవాళ్ళతో పోటీగా పాడగలిగిన సత్తా ఉన్న ఏకైక మహిళ మన మంగాదేవి గారు. మా నాన్న కోట నరసింహారావు గారు కూడా మంగాదేవి గారి వాయిస్ కి చాలా పెద్ద ఫ్యాను. ఆయన ఒక్కసారి ఇక్కడికి తీసుకురమ్మని కూడా ఆయనే చెప్పాడు. నాన్న చూడండి మంగాదేవి గారు వచ్చారు. థ్యాంక్ యూ. ఒక్కసారి ఇక్కడి నుంచి ఒక పేరు స్టార్ట్ అయింది అనుకోండి, ఆ పేరుకి ఇంకో పేరు మీరు యాడ్ చేస్తూ అలా ముందు ముందు వెళ్తూ ఉండాలి. బూందీ లడ్డు, యాది రూట లడ్డు. ముందు బూందీ లడ్డు చెప్పరా? పిల్లాన్ని చంపేస్తారా? Saikubar, okay.
శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.